పవన్ కళ్యాణ్ గారు గతంలో మీరు ఇదే అంశానికి సంబంధించి పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, ఇలా చేశాడు, ఇండస్ట్రీకి నాశనం చేశాడు, ఇండస్ట్రీని తొక్కిపెట్టారని చెప్పేసి మీరు మాట్లాడుతూ వచ్చారు కదా. అలాంటి వ్యక్తికి సంబంధించిన వ్యవహారంలో ఈరోజు మీ అన్నయ్య చిరంజీవి గారు ఇచ్చినటువంటి క్లారిటీకి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? సరే, జగన్మోహన్ రెడ్డి మీకు బద్ధశత్రువు, రాజకీయంగా విభేదిస్తారు, రాజకీయంగా వ్యతిరేక ఉన్నటువంటి మనిషి, ఓకే, రాజకీయంగా పరంగా మీరు ఎన్ని విమర్శలైనా చేయొచ్చు. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా చేయొచ్చు, ఎందుకంటే ఆయన టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కీలకంగా క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు. కానీ రాజకీయాలకు అవసరం లేకుండా కేవలం ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడాల్సినటువంటి ఒక అసెంబ్లీ వేదికలో ఈరోజు బాలకృష్ణ గారు మీ అన్నని అవమానిస్తూ, మీ అన్నగారిని విమర్శిస్తూ మాట్లాడినటువంటి మాటలకు మీ కౌంటర్ ఎలా ఉంటుంది? ఈరోజు మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి స్పందించాలి. అలా స్పందించకపోతే వైసీపీ మిమ్మల్ని పదే పదే ప్యాకేజ్ స్టార్ అంటూ ఏదైతే మాట్లాడుతుందో, పదే పదే మీరు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసమో, చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తున్నారని చెప్పేసి ఏదే విమర్శిస్తూ ఉందో అదంతా కూడా నిజమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు అవమానించింది మీ సొంత అన్నయ్యని. ఇలాంటి అవమానాలు మీ అన్నయ్యకి జరిగినప్పుడు మీరు ఎంత బయటకు వచ్చి ఎంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారో మీకు తెలుసు. దాంతోపాటు నాగబాబు గారు కూడా అన్నయ్య మీద ఎలాంటి విమర్శ వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి నాగబాబు గారు, ఇదే బాలకృష్ణ గారు గతంలో జన సైనికుల్ని వాళ్ళందరూ కూడా సంకర్ జాతి వాళ్ళంటూ విమర్శించినప్పుడు మీరు ఇచ్చినటువంటి కౌంటర్లు, చిరంజీవి గారికి సంబంధించి మాట్లాడినప్పుడు మీరు ఇచ్చినటువంటి కౌంటర్లు ఇప్పుడు కూడా మీరు ఇవ్వాలి.